అజ్మీర్ దర్గాకు ప్రధాని నరేంద్ర మోడీ చాదర్ పంపడాన్ని అడ్డుకోవాలంటూ దాఖలైనటువంటి అత్యవసర పిటిషన్ను నిన్న స్పెషల్ సెషన్లో ఉన్నటువంటి బెంచ్ చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ మరియు జయమాల్యా బాగ్చి తిరస్కరించారు. అనగా ఆ యొక్క పిటిషన్ను వినడానికి ఒప్పుకోకుండానే ఒక మాట అన్నారు. ప్రాసెస్లో ఈ పిటిషన్ పెట్టేయండి, అప్పుడు అప్పుడు చూద్దామని చెప్పినటువంటి ఈ సందర్భంలో అసలు ఈ యొక్క పిటిషన్ మూవ్ చేసినటువంటి బరూన్ సిన్హా ఈయన మార్నింగ్ సెషన్లో 10:30 నుండి 11:30 వరకు ఇది మెన్షనింగ్ టైం అంటారు. ఈ మెన్షనింగ్ టైంలోనే ఆ యొక్క బెంచ్కు విన్నవించుకోవారు. ఎందుకంటే ఎమర్జెన్సీ పిటిషన్ను వినాలి అని చెప్పినటువంటి మీదటనే ఈ పిటిషన్ను ఆ యొక్క సందర్భంలోనే ఆ జవాబులోనే ఈ బెంచ్ తిరస్కరించినట్టుగా చెప్పేశారు. ప్రాసెస్లోకి రండి, కాబట్టి ఇప్పుడు ఈ యొక్క అర్జెంట్ హియరింగ్ సాధ్యపడదు అన్నటువంటి సందర్భము 10:30 నుండి 11:30 వరకు కొనసాగింది. కానీ ఇదే విషయాన్ని నరేంద్ర మోడీ తరఫున కిరణ్ రిజిజు అజ్మీర్ దర్గా షరీఫ్లో 11:30కి దిగడం జరిగింది. అక్కడ చాదర్ సమర్పించడం కూడా జరిగిపోయింది. ఇది ఏకకాలంలో జరిగింది. అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలి అంటే ఈ యొక్క పిటిషన్ వినడానికి మరియు ఇది కిరణ్ రిజిజు ప్రధానమంత్రి తరఫున అజ్మీర్ దర్గా షరీఫ్కి వెళ్ళి చాదర్ సమర్పించడం కూడా ఏకకాలంలో జరిగింది. అంటే ఎంత ఫాస్ట్ మూమెంట్స్ను ఈ యొక్క నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి ఇటువంటి పనులకు హిందుత్వ శక్తులు, ఫాసిస్ట్ శక్తులు ఏమైనా చాదర్ సమర్పించడం లాంటి పనులు ఏదైనా చేస్తే అడ్డుకోవాలని చూస్తున్నారు. కానీ నరేంద్ర మోడీ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఈ యొక్క అజ్మీర్ దర్గాకు చాదర్లు పంపించడము అనేది ఇప్పటి వరకు ఆనవాయితీగానే వస్తున్నది. ఆయన ఎప్పుడు కూడా ఏ సంవత్సరం కూడా మిస్ చేయలేదు.